ఉసిరి ఊరికే పోతుందా? వాడు బాగుపడతాడా? ఎంత బాగా నటించాడు, మనల్ని నవ్వులు పాలు చేశాడు. కన్న కూతురు కళ్ళెత్తి ఏడుస్తుంటే కడుపు తరుక్కుపోతోందండి. దీన్ని ఏడిపించిన వాళ్ళు ఎప్పటికీ సుఖపడరు, బాగుపడరు. కావ్య, అంతకంటే మంచి సంబంధమే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. నువ్వేం బాధపడకు. వద్దన్నయ్య, వద్దు. నాకు ఏ సంబంధం వద్దు. నేను అసలు పెళ్లి చేసుకునే ఆలోచనలోనే లేను. ఆ శ్యామ్ గడు పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి చేష్టలు చేసి ఇబ్బంది పెట్టాడు. ఈ దిలీప్ అవమానించి మనసుకు కష్టం కలిగించాడు. ఎవరైనా ఇంతే అన్నయ్య. నువ్వు మీ మేనేజర్ గురించి చెప్పినప్పుడు మంచివాడనే అభిప్రాయం ఏర్పడింది. పరిచయం అయ్యాక జెంటిల్మెన్ అని భావించి ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాను. ఆ ఫ్రెండ్షిప్ ని నేను లవ్ అని తప్పుగా అర్థం చేసుకుని ఉండొచ్చు. అందువల్ల నేను మాత్రమే తప్పని తెలుసుకుని అవమానపడ్డం వేరు. కానీ నా మాట నమ్మి మీరంతా వాళ్ళ ఇంటికి వెళ్ళి అవమానపడ్డం నేను సహించలేకపోతున్నాను అన్నయ్య. భగవంతుడా, ఎందుకయ్యా నా పిల్లలకి ఎవరికి పెట్టని పరీక్షలు పెడుతున్నావు? ఏం పాపం చేశావనయ్యా? ఆడపిల్ల పెళ్లి మాటెత్తితే చాలు కుజతోషాలంటూ కుటుంబాన్ని సమస్యలతో అతలాకుతలం చేస్తారు. అర్చన పెళ్లి ఎలాగో నేను అనుకున్నట్టు జరగలేదు. దాని జీవితం నట్టేట ముంచావు. ఇప్పుడు దేనికైనా నా కోరిక ప్రకారం సంబంధం కుదిరింది అనుకుంటే ఆనందపడ్డంత సమయం పట్టలేదు. దీని ఏడుపు తగిలి నాశనం అయిపోతారు, సర్వనాశనం అయిపోతారు. చాలే, ఆపవే. ఎవరైనా నచ్చితే అమాంతంగా నెత్తికెక్కించుకుంటావు. తేడా అనిపిస్తే ఆ మరుక్షణమే నానా మాటలు అంటావు. అసలు ఇప్పుడు ఇలా జరగడానికి ఒక రకంగా కారణం నువ్వు కదూ. నేనా? అవును, నువ్వే కారణం. నీ ఆలోచనే కారణం. ఆ కుర్రోడు గురించి వాళ్ళ గురించి ముందు వెనక ఏమీ తెలియదు. కేవలం మన విరోధికి ఆఫీసర్గా మాత్రమే తెలుసు. అలాంటి కుర్రోడు మన ఇంటికి రాగానే ఏదో కాఫీ టిఫిన్ ఇచ్చి పంపించేయాలి గాని ఇంటల్లుని చూసినట్టు చూడటం. పైగా దీని ముందే ఏమండి, ఇలాంటి కుర్రోడు మన కావ్యకు భర్తగా వస్తే చాలా బాగుంటుంది కదూ అని దాని మనసులో లేనిపోని ఆశలు కల్పించింది నువ్వు కదూ. నీ లేనిపోని ఆలోచనలే దాని కోరికను పెంచింది. కుర్రోడు బాగా చదువుకున్నాడు, మంచి ఉద్యోగం, బాగా సంపాదిస్తున్నాడనే కదా నువ్వు ఆశపడి దానిలోనూ ఆశలు రేపింది. ఇదంతా నీ తప్ప, ఆ కుర్రోడు తప్ప, లేక కావ్య తప్ప? చెప్పు. అసలు అతను మన అమ్మాయిని చేసుకుంటానని నీతో చెప్పాడా, నాతో చెప్పాడా, కనీసం కావ్యతో చెప్పాడా? అసలు అతను ఎవరితోనైనా ఎప్పుడైనా అన్నాడా? నాకు తెలియకడుగుతాను, పెళ్ళంటే బొమ్మలాట అనుకున్నావంటే? పెద్దలు ఊరికే ఊసిపోకం లేదే, పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని. ముందు జాతకాలు చూడాలి, చూసామా? అటు వాళ్ళ వివరాలు వీళ్ళు, వీళ్ళ వివరాలు వాళ్ళు తెలుసుకోవాలి. తెలుసుకున్నావా? వాళ్ళు మనకి, మనం వాళ్ళకి, ఒకరి సాంప్రదాయాలు ఒకరికి నచ్చాలి. అదేమైనా ఆలోచించావా? లేదు. ఇద్దరికి అన్ని విధాలా నచ్చాక నిశ్చితార్థం, భోజనాలు, అవన్నీ గాలి కొదిలేశావు. అతన్ని మన అల్లుడు అనుకుని నిశ్చితార్థానికి ఎదురు వెళ్ళడం ఎవరు తప్పే? మనదా వాళ్ళదా? అయినా అన్నిటికీ డూడు బసవన్నలాగా నీ వెనకాల తలాడించుకుంటూ తిరుగుతున్నాను చూడు, అందుకు నన్ను నేను తిట్టుకోవాలే. నాన్నా, మీరనే మాటల్ని బట్టి చూస్తుంటే తప్పంతా మన కావ్యదే అన్నట్టు మాట్లాడుతున్నారు. తను చెప్పేది అబద్ధమో నిజమో అనేది కావ్యకు మాత్రమే తెలుస్తుంది. ఓ మగాడి చూపుల్లోని అర్థం అతను చూసే అమ్మాయికి మాత్రమే తెలుస్తుంది. అతని చూపులో ఏముందో అనేది కావ్యకు మాత్రమే తెలుసు. అతను కావ్యని ప్రేమగా చూశాడా లేదా అనేది తెలుసుకోలేనంత తెలివితక్కువదా మన కావ్య? అతను గ్యారంటీగా మనసులో ఏదో పెట్టుకొనే కావ్యని నమ్మించి మోసం చేశాడు. నోరు ముయ్యవే. పెద్ద నామసాన్లాగా మాట్లాడుతున్నావు. దాని మనసులో అదుంది ఇదుంది అని లేనిపోని అటు దానికి ఇటు మాకు చెప్పి ఈ సమస్య కారణం నువ్వు కదూ. ఆ రోజు అంతే, ఆ రాణి మీద చేయి చేసుకుని సంజయ్ అడగడానికి ఇంటికొచ్చిన అల్లుడు గారిని కాలర్ పట్టుకుని బయట గంటేలా చేశావు. ఇవాళ దాని ఊహలకు లేనిపోని ఆశలు కల్పించి అందరినీ అవమానాల పాలు చేశావు.
చదువు సరిగ్గా చదవ గాని సమస్యలను మాత్రం సృష్టిస్తుంటావు. అసలు నిన్ను చంపేయాలి. నాన్న దాని మీదకి ఎందుకు చెయ్యెత్తుతారు? జరిగిన దానికి ఎవరి మీద నిందలేయకండి. అంతా నా తలరాత, నా కర్మ. దానికి వేరేవన్న బాధ్యులు చేయకండి. ఎలా జరగాలని రాసుంటే అలాగే జరుగుతుంది. అర్చన తల్లిదండ్రులు ఎవరండి? మేమేనండి. దేనికి? మీ అమ్మాయి ఇక్కడికి వచ్చిందా? లేదండి, 3 రోజుల క్రితం వచ్చి వెళ్ళింది. ఎందుకు అలా అడుగుతున్నారు? ఆవిడ 3 రోజులుగా కనిపించడం లేదని మా స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అందుకే వచ్చాం. ఏమంటున్నారండి? మా అమ్మాయి కనిపించడం లేదా? ఏ ఎందుకు అలా అడుగుతున్నారు? మీ అమ్మాయి కనిపించకపోయిన విషయం మీకు తెలీదా? తెలీదండి. అసలు ఏమైంది? ఆ విచారణ కోసమేగా వచ్చింది. అవును, 3 రోజుల క్రితం వచ్చి వెళ్ళిందంటున్నారు. అప్పుడేమైనా చెప్పిందా? ఏం చెప్పలేదండి. ఇలా వచ్చావేం తల్లి అంటే గుడికొచ్చాను, మిమ్మల్ని చూసి వెళ్దామని వచ్చాను అంది. ఇన్స్పెక్టర్, కంప్లైంట్ ఎవరిచ్చారు, ఏమనిచ్చారు? అర్చన వాళ్ళ అత్తగారు ఆమెను కొట్టి ఇంట్లోంచి గెంటేశారని రాణి కంప్లైంట్ ఇచ్చింది. ఏంటి? నా కూతుర్ని కొట్టి గంటేసిందా? భగవంతుడా, నా కూతురు ఎక్కడుంది? ఇక మేము ఎక్కడ వెతకాలమ్మా? ఇన్స్పెక్టర్ గారు, మీరు చెప్పేది అక్షరాలా నిజం. మీ కూతురు నగలు తాకట్టు పెట్టి వాళ్ళు స్థలం కొన్నారు కదా, ఆ స్థలం విషయంలో వాళ్ళు మోసపోయారు. ఆ బ్రోకర్ గాడు ముంచేశాడు. ఆ విషయంలో అత్తాకోడలు మాట మాట అనుకుని గొడవ పడ్డారు. అత్తగారు ఆవేశపడి అర్చనను తన్ని తరివేసింది. అలాంటి పరిస్థితుల్లోనే మీ ఇంటికొచ్చింది. జరిగిందేది మీకు చెప్పలేదా? అదొచ్చే టైంకి మా రెండో అమ్మాయి నిశ్చితార్థం గురించి మాట్లాడుకుంటున్నామండి. శుభకార్యం తలపెడుతున్నాం కదా, ఈ సమయంలో ఎందుకు చెప్పడం అని చెప్పలేదేమో. అది వచ్చి రాగానే అదోలా ఉంటే ఎందుకమ్మా అలా ఉన్నామని కూడా అడిగాను. ఏమీ లేదు, ఎండలో వచ్చాను కదా అని మాట దాటేసింది. ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిందో తెలియదంటుంటే నా గుండె ఆగిపోతుంది ఇన్స్పెక్టర్. మీకు కంప్లైంట్ రానిచ్చింది కానీ మా బావగారు ఇవ్వలేదా? లేదు. అసలు నా కూతురు కనిపించకుండా పోవడానికి కారణం వాడి అమ్మ. ముందు వాళ్ళని జైల్లో పెట్టండి. ఏ కీలు కా కీలు విరగదీయండి. నేను మీ అల్లుణ్ణి అన్ని విధాలా విచారణ చేశాను. ఈ విషయంలో అతని తప్పేం కనిపించడం లేదు. వాడొట్టి మోసగాడండి. నటన, నాటకాలాడ్డం, అబద్ధాలాడ్డం వాడికి అలవాటే. వాడు మమ్మల్ని పెళ్లికి ముందే మోసం చేశాడు. చేసేది మెకానిక్ పని, చెప్పింది ఇంజనీర్ అని. పచ్చి అబద్ధాల కోరు. మీరు నలుగు తంతే కానీ నిజాలు బయటికి రావండి. అంత మోసం చేసినప్పుడు అప్పుడే మీరు కంప్లైంట్ ఇవ్వాల్సింది. ఎందుకు కామ్గా ఊరుకున్నారు? ఆ సంబంధం కుదుర్చుకున్నాక వాళ్ళ గురించి అక్కడ ఇక్కడ విచారించాం. మమ్మల్ని అనుమానిస్తారని బెదిరించి ఇంకో 10 తులాల బంగారం అదనంగా వసూలు చేశారండి. పెళ్ళైన తర్వాత వాడి అసలు స్వరూపం తెలిసింది. కూతురు జీవితం బాగుండాలని మేమే అన్నిటికీ సర్దుకుని కూతుర్ని కాపురానికి పంపించాం. కానీ వాళ్ళకి బుద్ధి లేదు, మంచితనము లేదు. ఆ కుటుంబం అంతా మోసగాళ్ళ సంత. ఇప్పుడు మొత్తం నగలకే ఎసరు పెట్టి ఆ స్థలం విషయంలో మోసపోయామో అని చెప్తున్నారేమో. ఇప్పుడు ఆ స్థలము లేదు, నగలు లేవు. ఇప్పుడు మా అమ్మాయి కూడా కనిపించడం లేదంటే వాళ్ళు ఏదో చేసుంటారండి. ఇన్స్పెక్టర్ గారు, మీకు దండం పెడతాను. ఏదో ఒకటి చేసి వాళ్ళ నోటితో నిజం కక్కించండి. వరలక్ష్మి, తొందరపడి నోరు జారకు. ఇంకా తొందరపడుతున్నారంటారేమిటండి? మన అమ్మాయి జీవితం నాశనం అయిపోతుందని నెత్తి నోరు బాదుకున్నాను, విన్నారా? ఇప్పుడు చూడండి, కూతురే లేకుండా పోయింది. అమ్మా, వీళ్ళెవరి మాటలు వినకండి.
వాళ్ళని జైల్లోకి తోసి 4 తన్ని నిజం కక్కించండి. మీ మధ్య ఇంత విషయం దాగుందా? సరే, ఓ పని చేయండి. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలన్నీ కంప్లైంట్ రాసివ్వండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. హ, ఇప్పుడే రాసిస్తానండి. ఉమ్. ఇక్కడే ఆపు 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 ఆ, ఇదిగో దిగరా. నన్ను బలవంతం చేయకు నాన్న. ఏమిట్రా గోపి, అన్నీ తెలుసున్నవాడి నా మాట విను. దిగు దా దా నా మాట విను రా. ఒరేయ్, మళ్ళీ ఏమైందిరా? కుమ్మం దాకా వచ్చి అలా ఆగిపోతావు. ఇది ఏమన్నా పరాయి వాళ్ళ ఇల్లా? నీ ఇల్లే కదరా. వెనక ముందు ఆడతావేమిట్రా? రా. ప్లీజ్ నాన్న, నన్ను వదిలే. ఏంట్రా గోపి, మరి చిన్న పిల్లవాళ్ళలాగా అన్నమాట అంటావేమిటి? రా రా. భాగ్యం భాగ్యం, గోపి వచ్చావా గోపి? నాన్న గోపి, ఏంట్రా గోపి, ఏంటిది? ఇంటికి కూడా రాకుండా ఎందుకురా షెడ్లోనే ఉన్నావు? నాన్న, నువ్వు రమ్మన్నావు, నీ మాట కాదనలేక వచ్చాను. ఇంక నేను వెళ్తాను. ఆ? గోపి, నా అన్నం చెప్తున్నాను, నా మాట వినరా. రాణి, లోపలికి వెళ్ళి భోజనం పట్టురా. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు, నేను తిన్ను. ఎన్ని రోజులని ఇలా అన్నం మానేస్తావురా? అన్నం మానేస్తే అర్చన దొరుకుతుందా? అర్చన కనపడకుండా పోయిన దగ్గర నుంచి నువ్వు అన్నం తింటలేదు, నిద్రపోవట్లేదు. ఆ బాధ మాకు ఉందిరా. దానికోసం తిరిగిన వాడివి తిరిగినట్టే ఉన్నావు. నిన్ను చూస్తే నా గుండె తరుక్కుపోతోందిరా. అసలు ఎంత నీరసించిపోయావో నీకు తెలుసా? ఇంట్లో ఒకళ్ళనొకళ్ళు అసలు మాట్లాడుకోవట్లేదు. రాణి, నువ్వు వెళ్ళి భోజనం పట్టురా. భాగ్యం, నువ్వు కూడా వెళ్ళి సర్దు, వెళ్ళు. దా, నాన్న, దా. నా మాట విను. దా రేయ్, దా, దా, దా. రా, రా, కూర్చో కూర్చో నాన్న, కూర్చో. వడ్డించవే. తిను గోపి, తిను. నీ కోపం అంతా నా మీదే కదరా. నేనే తప్పు చేశాను, కానీ ఆ తప్పుకి పూర్తిగా కారణం నేనే కాదురా. లేదు, దీనంతటికీ నేనే కారణం అని నా మీద నువ్వు కోపం పెంచుకుంటే మాత్రం తప్పురా. అత్త కోడళ్ళ మధ్య అందరిళ్లలోనూ గొడవలు సహజంరా. కోడలు అలిగి పుట్టింటికి వెళ్ళడము మామూలే. అర్చన చాలా తప్పుగా మాట్లాడిందిరా. ఆ క్షణం ఆవేశంలో నేను చేసుకున్న మాట వాస్తవమే, కానీ అర్చనను పుట్టింటికి వెళ్ళక ఇక్కడికి రాక మరెక్కడికో వెళుతుందని నేను ఊహించలేదురా. గోపి, అన్నం మీద ఒట్టేసి చెప్తున్నానురా, నీ భార్యని ఇంట్లో నుంచి పంపించేయాలన్న ఆలోచన నాకు ఇసుమంత కూడా లేదురా. నా మాట నమ్మరా. కానీ నువ్విలా నాతో మాట్లాడకుండా నా మీద అలిగి మౌనంగా ఉంటే నేనే కావాలని అర్చనను కొట్టి మెడబట్టి బయటకు గెంటినట్టుందిరా. నాకు మాట దురుస్తాను ఉండొచ్చు, కానీ మనసులో ఏ దురుద్దేశం లేదురా. నేనన్ని పడరాని పాటలు పడి అర్చనను నీకిచ్చి పెళ్లి చేసేలా చూసిందాన్ని. తనని నేనెందుకు కావాలని గెంటేస్తాను చెప్పు? అన్ని పంతాలు పట్టి ఆ స్థలాన్ని నేనెందుకు కొన్నానో తెలుసు కదా. మనకు కూడా ఓ ఆస్తి ఉండాలనే కదా. కానీ అది ఇప్పుడు లేకుండా పోయింది. ఆ బాధ నాకు లేదంటావా? అసలు అర్చనకు జరిగిందంతా అన్ని విధాలా అర్థమయ్యేలా చెబుతామనుకున్నాను, కానీ అంతలోనే అర్థం లేని ఆవేశాలు పెరిగాయిరా. అలా చెప్పే అవకాశమే లేకుండా పోయింది. నాకు మన రాణి ఎంతో, అర్చన కూడా అంతేరా. రాణి ఏదైనా తప్పు చేస్తే తననా, దాన్ని అడగనా? అలాగే అన్నాను, కానీ
తను నన్ను తప్పుగా అర్థం చేసుకుని కోపంగా వెళ్ళిపోయిందిరా. పోనీ పోనీ నువ్వు చెప్పరా, అన్నిటికీ కారణం నువ్వే. నువ్విక్కడ ఉండడం నాకు ఇష్టం లేదని ఒక్క మాట చెప్పరా, నేనే వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా ఉంటానంటే చెప్పు, ఈ క్షణంలోనే వెళ్ళిపోతాను. కానీ గోపి, దయచేసి ఈ అమ్మని తప్పుగా అనుకుని కోపంగా ఉండకురా. నేను తట్టుకోలేనురా, నా మనసు భరించలేదు. గోపి, కానీరా, భోజనం చెయ్యి, తినరా. ఒరేయ్, మీ అమ్మ అంతగా చెప్తోంది, తినరా. అదో పిచ్చిది, కల్లా కపటం లేని మనిషి. కోపం వచ్చినప్పుడు వెనక ముందు చూడకుండా ఏదో మాట్లాడుతుంది. నువ్వంటే చాలా ఆపేక్షగా ఉంటుంది.